పశువులైపోయారు మా టీం అంతా. జాక్ తమ్ముడు, ఏంట్రా ఈ కొట్టుడు? ఫస్ట్ 31 balls-కి 50 కొట్టావు, అది బానే ఉంది. నెక్స్ట్ 10 ball-కి 50 ఏందిరా? అదేదో ముందుగా ఆడుంటే ఇది ఒక ప్రపంచ రికార్డు, ఒక IPL క్రికెట్ లో పెద్ద రికార్డు అయ్యి ఉండేదిరా తమ్ముడు. ఎక్కడ తెచ్చావురా ఈ బ్యాటింగ్ అంతా ఇన్ని రోజులు? బ్యాటింగ్ ఏదో ముందు ఆడుంటే మనం కూడా ఇప్పటికల్లా ప్లే ఆఫ్ రేస్ లో ఉండేవాళ్ళం కదరా. అంతా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమవుతుందిరా తమ్ముడు? సరేలే, ఇప్పటికైనా ఏమైందిలే, ఆడదాం, మనం ట్రై చేద్దాం, లేదంటే అవతలను ముంచుదాం, అంతే. ఊక్కో కోహ్లీ అన్నా, ఇవన్నీ నువ్వు చూడను అన్నా. నీ కెరీర్లో మేమంతా పిల్లబచ్చేగాళ్ళం. అంటే ఇప్పుడు వేరు అప్పుడు వేరు అనుకో. ఇప్పుడేముందన్నా, ప్రతి ఒక్కడు కొట్టేస్తున్నాడు, అలాగే నేను కూడా కొట్టేశాను. అయినా దీనికంతా కారణం నువ్వే అన్నా కారణం. ఏంట్రా తమ్ముడు, నువ్వు సెంచరీ కూడా దానికి నేను కారణమైందిరా? ఓ అదే, దట్ట ఐ థింక్ వాటు మరేంటన్నా, నువ్వే కదన్నా. నువ్వేమో సింగిల్ డబుల్ ఈజీగా తీసేస్తున్నావు, చిరుతపుల్లాగా వికెట్ల మధ్యన పరిగెడుతున్నావు. నేనేమో ఎక్కడ పరిగెడతానన్నా చెప్పు? అందుకే ఉన్నాను, పోయానని 6లు కొట్టి పడేశాను. అదే ఒక రికార్డ్ అయిపోయింది. మనం మ్యాచ్ గెలిచాం. చూసావన్నా, నేను ఆడితే ఇలా ఉంటుందన్నా. అదేదో నాకు ముందు నుంచి ఛాన్స్ ఇస్తే ఇలా ఆడేవాని కదా, మనం ప్లే ఆఫ్ రేస్లో ఉండేవాళ్ళం కదా. ఊరే జాక్ జాంగ్రీకా, నువ్వు కొడితే కొట్టావు, మ్యాచ్ గెలితే గెలిచావు, ఎంజాయ్. కానీ నువ్వు నా బౌలింగ్లో 4 6లు కొట్టావు, ఒక 4 కొట్టావు. నేనెవరో తెలుసా అసలు నీకు? నా మీద ఎన్ని రికార్డులు ఉన్నాయో తెలుసా? నేనంటే పెద్ద 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 బ్యాట్స్మెన్లు కూడా భయపడతారా. అలాంటిది నువ్వు నా ఓవర్లో 4 6లు కొడతావా? చెప్తాను ఈ సంగతి T20 వరల్డ్ కప్లో. నా యాల్ది బాల్ అందుకో జానికి, ఈడి వికెట్ తీసేస్తాను. రషీద్ బ్రో, బౌలర్ ఎలా అంటాడు? ఫామ్లో ఉన్నాడా? ఇతని మీద రిస్క్ తీసుకోవచ్చా? 6 4లు కొట్టొచ్చా, లేదంటే వెయిట్ చేయాలా? ఇలాంటివన్నీ మాకు రాదు రషీద్ బ్రో. కానీ మా ఆట వేరే లెవెల్ ఉంటుంది. దడ పుట్టించేస్తుంది పొజిషన్కైనా, కెప్టెన్కైనా, బౌలర్కైనా కానీ, ఎవరికైనా కానీ మా ఆట దడ పుట్టించేస్తుంది. ఏం బాధుడురా నాయన ఈ బాధుడు. స్పిన్నర్ వేసినా బాధుడే, స్లో బాల్ పర్సన్ వేసినా బాధుడే, ఫాస్ట్ బౌలర్ వేసినా బాధుడే. ఎవడు చూసినా బాధుడు. కోహ్లీ బ్రో, మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుందో మళ్ళీ నిరూపించావుగా. మనం బాగుపడకపోయినా నూతలోడు కూడా బాగుపడకుంటే అదే మనకి సంతోషం. మీరు ఎలాగో అస్సాంకి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నారు, మమ్మల్ని కూడా రిజర్వేషన్ చేయించుకునేలా చేశారు. ఇక నెక్స్ట్ ఎవరున్నారో మరి, పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో. అంతేగా మోహిత్ అన్నా, మరి మా మొన్నటి దాకేమో RCBతో 2 మ్యాచ్ అంటే ఈజీగా 2 పాయింట్లు వచ్చేస్తారని సంకలు గుద్దుకున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు మేము తప్పం నిరూపించాలి కదా. ఇప్పుడు మేమంటే ఒకటి భయం ఉండాలి కదన్నా. మరి RCB ఓకే బాయ్స్, సూపర్. ఇలాగే మనం మొమెంటం కంటిన్యూ చేయాలి. మళ్ళీ మన నెక్స్ట్ మ్యాచ్ అవుతావు మళ్ళీ GTతోనేనా? అదే మన హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులోనా? ఓకే గైస్, ఇది RCB వర్సెస్ గుజరాత్ ఫన్నీ తెలుగు హైలైట్స్. సో ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Thank you. Please subscribe. Like, comment, and subscribe.